లేఖన భాగము మన వార్షికోత్సవానికి ప్రసంగికులు ఎన్నుకున్న టెక్స్ట్ కాబట్టి అలాగున నాకు పాట రూపకంగా కూడా జ్ఞాపకం వస్తుంది. పాట రూపకంగా ఎందుకు జ్ఞాపకం వస్తుందంటే, మనము ఈ వార్షికోత్సవానికి ఎన్నుకున్న లేఖన భాగము కావ్య భాగము నుంచి తీసుకోబడి ఉంది. సో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పోయిటికల్ బుక్స్ ఏంటంటే యోబు గ్రంథము, కీర్తన గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, ఒక మట్టుకు విలాప వాక్యముల గ్రంథము కూడా. ఇది కావ్య భాగానికి సంబంధించింది. ఇక్కడ తెలుగు ఉపాధ్యాయులు, పండితులు ఉంటే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇందులో తెలుగు కవిత్వం లేదు, తెలుగు కావ్యము ఇది కాదు. తెలుగు కావ్యంగా ఈ లేఖన భాగాన్ని వివరించకూడదు. తెలుగు కావ్యములో యతిప్రాసాలు, ఛందస్సులు, డూమువులు ఉంటాయి. ఇది హీబ్రూ కవిత్వం. హీబ్రూ తలంపును, కవిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. హీబ్రూ కవిత్వము తలంపు కవిత్వము, భావ కవిత్వము. అనగా ఒక కప్లెట్ అనగా 2 లైన్లు ఉంటుంది వచనములో. మొదటి లైన్లో చెప్పబడ్డ మాటనే రెండవ లైన్లో తిరిగి ఎలా అనుకూలంగా ప్రతికూలంగా ఆ వాక్యమున్నా మొదటి లైన్లో ఉన్న తలంపునే కవి నొక్కి వక్కానిస్తాడు. సో మొత్తం మీద ఇది దైవ ప్రేరితమైన కావ్య లేఖన భాగము. అందుకే సంఘము దీనిని దైవ గ్రంథంగా తీసుకొని ఈ వార్షికోత్సవ సందర్భంగా మనము దైవ సందేశాన్ని పొందుతూ ఉన్నాం. 150 కీర్తనలు పంచమ భాగాలుగా విభజింపబడి ఉన్నది. ప్రథమ స్కంధము 1వ కీర్తన నుండి 41 మీకు అందరికీ సుపరిచితమైనదే. 42 నుంచి 72 ద్వితీయ స్కంధము, 73 నుంచి 90 తృతీయ స్కంధము, 91 నుంచి 107 వరకు చతుర్థ స్కందము, ఆ తర్వాత 150 వరకు పంచమ స్కందం అని ఇలా పంచమ స్కందాలుగా 150 కీర్తనలు విభాగింపబడి ఉన్నవి. ఏ ఆధారంగా కీర్తనల గ్రంథము పంచమ స్కందాలుగా విభజించారు అని అంటే దానికి ఒక ఆధారం ఉంది. వాళ్ళు తోరాను నమ్ముతారు, మోషే ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు. అనగా మోషే రాసిన 5 పుస్తకాలు, ఆదికాండము, నిర్గమ, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలను మోషే రచించాడని నమ్ముతారు. మోషే రాయలేదు, మోషే నిర్గమకాండములో పుట్టాడు, మోషే ఆదికాండము రాయలేదు, నిర్గమకాండము కూడా రాయలేదు, ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయం ఆయన మరణించిన తర్వాత రాయబడ్డది అని మోషే రచయితను రిజెక్ట్ చేసే తప్పు సిద్ధాంతం ఉన్నది. వారికి ధీటుగా మోషే రచన పరిశుద్ధాత్మ పూర్వకమైనదని ఆన్సర్ కూడా సంఘానికి ఉన్నది, బైబిల్కు ఉన్నది. సో ఎలాగున ఈ 5 పంచమ స్కందాలుగా విభజించారంటే మోషే రాసిన 5 గ్రంథాలపైన. అంటే మొత్తం మీద చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ కీర్తనల గ్రంథము మొదటి స్కందములో ఆదికాండం బేస్డ్గా కావ్యము రాయబడితే మొత్తం మీద సారాంశముగా ఏమి రాయబడ్డది 41 కీర్తనలు. ఇవి అధ్యాయాలు కాదు, ఇవి కీర్తనలు. ఏమి రాయబడి ఉన్నవి అని అంటే వెరీ సింపుల్. దేవుడు నీ సృష్టికర్త, నీవు ఆయన సృజించిన వ్యక్తిగా ఆయన్ను ఆరాధించు. సో పంచమ స్కందము ఏమంటుందంటే ఆదికాండం ఆధారంగా దేవుడు నీ సృష్టికర్త, నీవు సృజింపబడిన వ్యక్తిగా ఆయన్ను ఆరాధించు. నిర్గమకాండములో దేవుడు నీ విమోచకుడు, నీ జన్మ కర్మ పాపాల నుంచి నిన్ను విమోచించాడని. ద్వితీయ స్కందములో సారాంశముగా దేవుడు నీ విమోచకుడు, రక్షింపబడిన ప్రజలారా దేవుని స్తుతించు అని సారాంశముగా కీర్తనల గ్రంథము ద్వితీయ స్కందములో రాయబడ్డది. తృతీయ స్కందములో సారాంశముగా లేవ్యాకాండము ఆధారంగా రాయబడ్డది. అనగా దేవుడు పరిశుద్ధుడు. లేవ్యాకాండంలో ఏముందంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు పరిశుద్ధుడు, నీవు పవిత్రంగా జీవించి. నిర్గమకాండము జస్టిఫికేషన్ గురించి మాట్లాడితే లేవ్యాకాండము శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడుతుంది. అనగా యేసు ప్రభుని నమ్మడం వల్ల మనం ఒకేసారి పరిశుద్ధులం అవుతే మనము జీవించుచుండగా మనము పవిత్రులుగా జీవించాలి. ఒకేసారి జరిగిన సంఘటన మన జీవితంలో రక్షింపబడుట, పరిశుద్ధులుగా మార్చబడుట, ఆ తర్వాత మనము జీవిస్తూ ఉండగా శాంక్టిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది.
పాప శిక్ష నుండి విడుదల పొందామనేది జస్టిఫికేషన్ అయితే, పాప ప్రభావం నుండి విడుదల పొందుతున్నాము అనే ప్రజెంట్ కాన్సెప్ట్ శాంక్టిఫికేషన్ అయి ఉన్నది. ఎందుకనగా మనం ఇంకనూ పాప శరీరములో పాప లోకంలో ఉన్నాం కాబట్టి, మైల పడుతున్నాము కాబట్టి, యేసు రక్తము చేత, వాక్యము చేత, సహవాసము చేత, ప్రార్థన చేత శాంక్టిఫై అవుతూ ఉంటామన్న విషయాలు. సో లేవియా కాండములో దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధంగా తీర్చబడ్డ నీవు నేడు ఇప్పుడు పవిత్రంగా ఆయన్ను ఆరాధించు అని తృతీయ స్కందములో చెప్పబడ్డది. చతుర్థ స్కందములో సంఖ్యాకాండంలో ఉన్న విషయము, దేవుడు ఇశ్రాయేలు యాత్రలో నమ్మదగినవాడు, ఫెయిత్ఫుల్. కాబట్టి దేవుడు మన ఎడల ఎంత నమ్మదగినవాడో విశ్వాస జీవిత యాత్రలో, కాబట్టి ఆయనను మనము కూడా విశ్వసనీయంగా ఉండి ఆరాధించాలని చతుర్థ స్కందములో సారాంశముగా కీర్తనాకారులు చెప్పారు. చివరిగా పంచమ స్కందములో ద్వితీయోపదేశ కాండం ఆధారంగా చెప్పబడ్డది. ద్వితీయోపదేశ కాండంలో ఉంది ఏంటంటే, పాత తరానికి చెప్పబడ్డ ఉపదేశమే మోషే కొత్త తరానికి రిపీట్ చేశాడు, అంతకన్నా ఏమి లేదు. అనగా నేనే వాక్కును, కాబట్టి నీవు వాక్కుకు లోబడుతూ వాక్కును పాటిస్తూ ఆయన్ను ఆరాధించాలని ద్వితీయోపదేశ కాండం ఆధారంగా పంచమ స్కందం చెప్పబడ్డది. కాబట్టి 150వ కీర్తన పంచమ స్కందములో నుంచి రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు వాక్కు. అందుకే ఈ 150వ కీర్తనలో 3 కారణాలను బట్టి కీర్తనకారుడు మనల్ని దేవాలయంలోనికి ఆహ్వానించి అన్ని రకాల వాయిద్యములతో ఆరాధించాలని 3 కారణాలను ఇచ్చాడని నేను మీకు నిన్నటి దినమున చెప్పినది జ్ఞాపకం చేసుకుంటున్నాను. 150వ కీర్తన 2 మాటల్లోనే ఉంది. 1, 2 వచనము ఆరాధనకు పిలుపు, 3వ వచనములో ఆరాధనకు కారణాలు ఇవ్వబడ్డాయి. కాల్ ఫర్ వర్షిప్, కాజెస్ టు వర్షిప్. రెండే మాటలు ఈ కీర్తనలో రాయబడినాయి. 3 కారణాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలని చెప్పబడి ఉన్నాము. నిన్నటి దినమున మనము ధ్యానించుకున్న 3వ కారణం ఏంటంటే దైవ బలమును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని మనము నేర్చుకొని ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలుకు దైవ బలం ఏంటంటే విశ్వాస ప్రమాణమని నేను మీకు తెలియపరిచి ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలకు ఏంటంటే విశ్వాస ప్రమాణం. అది క్రొత్త నిబంధన గ్రంథములో సంఘమునకు దైవ బలము ఏంటంటే విశ్వాస ప్రమాణమే. కాబట్టి ద్వితీయోపదేశ కాండములో దేవుని వాక్కు చెప్పబడి ఉండగా, అనగా మొత్తం మీద లోతుగా అర్థం చేసుకోవాల్సింది దైవ బలం, అదే విశ్వాస ప్రమాణం. నేను ఎక్కడ కూడా కంటెంట్ మిస్ కాకుండా కటింగ్స్ కొట్టలేదు. మనము కంటెంట్ కలిగి ఉండి కటింగ్స్ కొట్టాల్సిన అవసరం ఉంది. స్టైల్ మంచిదే, కానీ కంటెంట్ లేకుండా స్టైల్ ఏమాత్రం కూడా పనికి రాదు, ఉపయోగకరంగా ఉండదు, విశ్వాసములో మనల్ని తీసుకురాదు, బలపరచదు, స్థిరపరచదు. రెండవ కారణము కీర్తనకారుడు మనకిస్తున్నాడు ఏంటనగా దైవ పరాక్రమం. ఈరోజు మనం చూడాల్సింది. దానికి ముందు నేను మీకు ఒక కొటేషన్ చదవాలనుకుంటున్నాను. మీకు ఎంతమంది జాన్ మకాథర్ పేరు విన్నారో తెలియదు. అమెరికాలో ఉంటాడు. ఆయన నా ఫేవరెట్ థియోలోజియన్. ఒక రకంగా నేను బాగా ఫాలో అయ్యే వ్యక్తి జాన్ మకాథర్. ఇప్పుడు నంబర్ 1 చర్చ్ అమెరికా దేశంలో, ప్రపంచంలో అంటే ఆయనదే. ఎన్నో పుస్తకాలు రాశాడు ఆయన. ఏమాత్రము సత్యం గురించి రాజీ పడకుండా జీవిస్తున్నాడు మకాథర్ గారు. ఆయన ఏమన్నారంటే, ది అల్టిమేట్ డైరెక్ట్ టు వర్షిప్ గాడ్ ఈజ్ థియాలజీ అన్నాడు. ఆ మాట ఆయన ఉపయోగించాడు. ఎంతగా దేవుని యొక్క వాక్య జ్ఞానము మనకు ఉంటుందో మనము ముదవంగా దేవుణ్ణి ఆరాధించగలము అని అన్నాడు.
ఎందుకనగా దేవుణ్ణి ఆరాధించుట అనగా ఆత్మతో సత్యముతో. ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు, సత్యం అనగా వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం మినహా నడిపించడు. కాబట్టి మనకు వాక్యము చేత మనము సరిగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు అది సరి అయిన ఆరాధన అని జాన్ మకాతర్ గారు అన్నారు. ఆరాధనగా దేవుడు ఎవరు ఏమై ఉన్నాడు, వెరీ సింపుల్. మరి దేవుడు ఎవరు ఏమై ఉన్నాడని మనకు బాగుగా వాక్యం ద్వారా తెలిస్తే ఆరాధన అనేది చాలా సింపుల్గా బాగుగా ఆయనకు నేరుగా చెందుతుంది అని జాన్ మకాతర్ గారు అన్నారు. సో రెండవ కారణము మనము దేవుణ్ణి ఆరాధించుటకు ఈ యొక్క సాయంకాల సమయమున వచ్చి ఉన్నాము. అదేంటంటే దైవ పరాక్రమము. దైవ పరాక్రమం. ఇశ్రాయేలు ప్రజలకు కీర్తనకారుడు దేవుణ్ణి ఆరాధించండి, ఎందుకనగా దేవుడు పరాక్రమవంతుడు. గత సంవత్సరం అంతయు కూడా దేవుడు మన ఎడల మీ ఎడల ఎంతో పరాక్రమవంతుడై ఉన్నాడు. అందుకనకే దేవుని పరాక్రమమును ఎత్తిపట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఆరాధించుటకు మనం వచ్చి ఉన్నాం. దేవుని పరాక్రమం అంటే ఏంటి సంగమా? సంగమునకు దేవుని పరాక్రమం అంటే ఏంటంటే విశ్వాస పరిమాణం అని నేను మీకు నిన్ననే చెప్పి ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని పరాక్రమము మనము ఆది కాండము నుంచి చెప్పుకుంటూ వస్తే ఆయన పరాక్రమము ఏంటిదంటే విశ్వాస పరిమాణం. ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేశారు పాత నిబంధన గ్రంథములో. సంగమునకు విశ్వాస పరిమాణము ఏంటో మనం చూడనైనాం. ప్రమాణము ఆధారంగానే విశ్వాస పరిమాణం ఉంది. మరో మాటలో చెప్పాలంటే సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో ఆ మధ్యలో ఉంటుంది ఆ మాట, తన పరిమాణము చొప్పున అని. అలాగనే రోమా గ్రంథము 12వ అధ్యాయములో కూడా వారి విశ్వాస పరిమాణము ప్రకారం అని రాయబడి ఉంది. రోమా 12వ అధ్యాయంలో నేను వచనాన్ని కొన్నిసార్లు చెప్పకుండా నిన్న కూడా వదిలేశాను. కారణం ఏంటంటే వచనము నీకు తెలుసా? ఎంత మట్టుకు నేను అధ్యాయం చెబితే నువ్వు వచనం చెప్పగలగాలి. అది విశ్వాస ప్రమాణం, అది విశ్వాస పరిమాణం. అందును బట్టి దేవుని ఆరాధించుటకు మనం వచ్చి ఉన్నాం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పూర్తిగా అరటిపండు ఒలిసి పెట్టినట్టుగా పెట్టకూడదు, నాకు బాగుగా తెలుసని కూడా ప్రసంగికుడు చెప్పకూడదు. సో విశ్వాస పరిమాణము గురించి నేను మీకు 2 లేఖన భాగాలు ఇచ్చాను. ఒక లేఖన భాగం చదవబడి ఉన్నది ఎఫెసీ 4వ అధ్యాయం 11 నుంచి 16. దానిని వివరిస్తాను నేను, పూర్తిగా కాదు, క్లుప్తంగా అర్థమయ్యే విధంగా నేను మీకు తెలియపరుస్తాను. విశ్వాస పరిమాణమును నేను వివరించక ముందుకు ఒక ప్రశ్న. నీకు ఏ స్పిరిచువల్ గిఫ్ట్ ఉంది? అది విశ్వాస పరిమాణం. విత్ విచ్ స్పిరిచువల్ గిఫ్ట్ యు ఆర్ బ్లెస్డ్? ఏ ఆధ్యాత్మిక వరము చేత నీవు ఆశీర్వదింపబడి ఉన్నావు? నీకు ఏ స్పిరిచువల్ గిఫ్ట్ ఉంది? సో విశ్వాస పరిమాణమును గురించి ఎక్స్ప్లెయిన్ చేయుటకు నేను ఎన్నుకున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్ముని యొక్క ఆధ్యాత్మిక వరములు, స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాట్లాడుతుంది. పరిశుద్ధాత్ముడు త్రిత్వములో 3వ వ్యక్తి అయి ఉన్నాడు. యెహోవా దేవుడు ఎంత దేవుడో, యేసుక్రీస్తు ఎంత దేవుడో, పరిశుద్ధాత్ముడు కూడా అంతే దేవుడు. దైవత్వములో ఏమాత్రము కూడా మార్పు లేని వ్యక్తి. వ్యక్తిత్వంలో ఎంతవాడో దైవత్వములు కూడా అంతేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక రకంగా సంఘకాలము పరిశుద్ధాత్ముని కాలం అనొచ్చు. పరిశుద్ధాత్ముడు వ్యక్తి, ఆ వ్యక్తి శక్తిమంతుడు. ఆయన అని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడి ఉన్నది. ఆయన, అది ఇది కాదు.
దేవదూతల గురించి కూడా, దెయ్యాల గురించి కూడా మనం మాట్లాడేటప్పుడు అది ఇది అంటాం. అది ఇది కాదు, వారు పర్సన్స్, మ్యాస్క్యులైన్, నాట్ ఫెమినైన్. దేవుడు ఫెమినైన్, న్యూటర్ కాదు, మ్యాస్క్యులైన్. రాయబడ్డ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూస్తే గ్రామాటికల్గా ఆ వాడబడ్డ పదములు మ్యాస్క్యులైన్. అంటే మీరు మ్యాస్క్యులైన్ గురించి ఎంఫసైజ్ చేస్తున్నారంటే కాదే కాదు. సత్యము, ఆర్డర్, విషయము చెప్పడం జరుగుతుంది. ఫెమినిజం వారు చాలా బాధపడతారు. ఫెమినైన్, మీ శిరస్సు, పురుషుని శిరస్సు క్రీస్తు, స్త్రీ శిరస్సు పురుషుడు అంటే మీరు పురుష అహంకారంతో మాట్లాడుతున్నారు, బైబిల్కు సంబంధించిన వారు అని బయట సెక్యులర్ వాళ్ళు అన్నవారు ఉన్నారు. కానీ దేవుడు పెట్టిన ఆర్డర్ అది. పురుష అహంకారం గురించి మాట్లాడదు సుమా. సత్యము బైబిల్ మాట్లాడుతుంది. దేవుడు పుంలింగం ఎప్పటికీ. కానీ ఫ్యామిలీ వైజ్గా, ప్రొక్రియేషన్ వైజ్గా, సంతానోత్పత్తి చేసే విధంగా దైవమును గురించి, దేవదూతల గురించి ఆలోచించకూడదని ఆ పదాలు ఉపయోగింపబడ్డాయి. దేర్ ఈజ్ నో ఫ్యామిలీ క్రియేటింగ్. సో పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు సంఘమునకు వరాలిచ్చాడు. ఈ రాత్రి సమయమున నేను యేసుక్రీస్తు ప్రభువును నమ్మాను, బాప్తిసం తీసుకున్నాను, సంఘ సభ్యుడనని నీవు ఘంటాపదంగా చెప్పుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒకటి కన్నా ఎక్కువ ఆధ్యాత్మిక వరముల చేత దీవించాడన్న సత్యం రాత్రి సమయమున విశ్వాస పరిమాణమును గురించి ఆయన నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. అందునిమిత్తమై నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, దేవుని ఆరాధించుటకు ఇంటికి వెళ్తున్నావు వ్యక్తిగతంగా. పరిశుద్ధాత్మని వరములను గురించి బైబిల్లో 4 చోట్ల ఉంది. అంతకన్నా ఎక్కువగా ఒక్క వచనం చూపిస్తే 5000 ఇస్తా. ఇలా ఎందుకు మాట్లాడుతున్నా అంటే పైసలు ఎక్కువైనా సార్ నీకు అని కాదు, అలా ఉంది విషయం. అంత గట్టిగా ఉంది విషయం. అలా చెప్పగలిగితేనే 38,000 మందికి తరబీదిచ్చి నిలబెట్టగలిగిన. లేకపోతే లైఫ్తో మాట్లాడాలి, సత్యంతో మాట్లాడాలి. రోమా 12వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి ఆధ్యాత్మిక వరాలను గురించి. 1 కొరింథీ 12వ అధ్యాయంలో రాయబడి ఉంది ఆధ్యాత్మిక వరాలను గురించి. ఎఫెసీ 4వ అధ్యాయం చదవబడిన లేఖన భాగంలో రాయబడ్డది. 150వ కీర్తనకు అనుసంధానంగా 2వ పాయింట్కు ఎఫెసీ 4వ అధ్యాయంలో 11వ వచనం నుండి 16 వచనాలు చదవబడి ఉన్నాయి. తర్వాత 1 పేతురు 4వ అధ్యాయంలో రాయబడ్డది. స్పెసిఫిక్గా నేను వచనాలు చెప్పడం లేదు, నువ్వు చదువు, ఎక్కడున్నావో చూడు, ఆలోచించు. ఎందుకనగా నువ్వు కూడా ప్రయత్నం చేయాలి కదా. కుచ్ బాత్ కర్ రా హై ఏ ఆద్మీ తో నికాలో తుమారా కితాబ్ బైబిల్ ఢూండో కహా హై మై. నేను ఎక్కడున్నాను, నేనేమై ఉన్నాను, దేవుడు నన్ను ఏ ఉద్దేశముతో రక్షించి ఉన్నాడు, నేనేం కావాలనుకున్నాడు, నన్ను ఎందుకు ఇంతకాలం ఇక్కడ పెట్టి ఉన్నాడు, ఏంటి విషయం, ఎక్కడికి వెళ్తున్నాను, ఏమవుతున్నాను. ఈ 4 లేఖన భాగాలు తప్ప ఇంకే లేఖన భాగంలో స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి రాయబడలేదు. అయితే ఈ 4 లేఖన భాగాల్లో స్పిరిచువల్ గిఫ్ట్స్ రిపీటెడ్గా కొన్ని చెప్పబడ్డాయి. కాబట్టి థియాలజీ అంటే, క్రమానుసారమైన వేదాంతం అంటే ఏం చేస్తుందంటే ఇలాగున్న వాటిని సేకరించి, క్రోడీకరించి, క్రమబద్ధీకరించి చాలా అర్థమయ్యే విధంగా చెప్పబడుతుంది. అందుకే 1 తిమోతి 2వ అధ్యాయములో దైవజనుడు సన్నద్ధుడై సత్కార్యమును సరిగా బోధించడం, సరిగా కటింగ్ చేయడం, విభజించడం, దేవుని హృదయాన్ని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉంటే తీసి ఇదిగో హృదయం అని చెప్పగలగాలి. దేవుని ఉద్దేశమే ప్రసంగికుని యొక్క ఉద్దేశమై ఉండాలి. సో ఇలాగున ఈ లేఖన భాగంలో రాయబడ్డ ఈ ఆధ్యాత్మిక వరాలన్నీ కూడా సేకరించి, క్రోడీకరించి, క్రమబద్ధీకరించి, వర్గీకరిస్తే, క్లాసిఫై చేస్తే 3 రకాలు. వెరీ సింపుల్, 3 రకాలు ఉన్నాయి. ఒకటి సూచన వరాలు, 2వది మాట్లాడు వరాలు, 3వది పనిచేయ వరాలు. సైన్ గిఫ్ట్స్, స్పీకింగ్ గిఫ్ట్స్, సర్వింగ్ గిఫ్ట్స్. సూచన వరాలు అవి ఏవి?
మాట్లాడు వరాలు, వెరీ సింపుల్, నోటితోని చేసేదే మాట్లాడు వరాలు, స్పీకింగ్ గిఫ్ట్స్. సర్వింగ్ గిఫ్ట్స్, నోరు పని చేయదు, చేతులే పని చేస్తాయి. అవి ఏవి? దీని గురించిన నోట్స్ నేను 2 పేజెస్ది చక్కగా సమ్మరీగా వివరంగా రాసి ఉన్నాను. నేను మీ పాస్టర్ గారికి తప్పకుండా పంపిస్తాను, ఇస్తాను. కాపీస్ చేసి మీరు తీసుకొని మీ వరం ఏంటో మీరు తెలుసుకోవచ్చు. సూచన వరాలు, మాట్లాడు వరాలు, పనిచేయు వరాలు, సర్వింగ్ గిఫ్ట్స్. నీకు సూచన వరాలు ఉన్నాయా? అయితే ఏవి అవి? నీకు మాట్లాడు వరాలు ఉన్నాయా? అయితే అవి ఏవి? నీకు సర్వింగ్ గిఫ్ట్స్ ఉన్నాయా? అయితే అవి ఏవి? అసలు మొత్తం మీద గిఫ్ట్ అంటే ఏంటి? స్పిరిచువల్ గిఫ్ట్ అంటే ఏంటి? ఏంటి దాని యొక్క అర్థము ఏంటి అని అంటే, గాడ్ గివెన్ ఎబిలిటీ టు సర్వ్ హిమ్. దేవుని సేవించుటకు దేవుడిచ్చిన సామర్థ్యత ఆధ్యాత్మిక వరం. ఇది మనం చదువుకుంటే వచ్చింది కాదు, థియాలజీ చేస్తే వచ్చింది కాదు, బైబిల్ నాలెడ్జ్ సంపాదిస్తే వచ్చింది కాదు. దేవుడే ఫ్రీగా ఇచ్చాడు ఆయనను సేవించుటకు. తలాంతు, టాలెంట్ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ ఎ స్కిల్, సంపాదించుకుంటే వస్తుంది. వారు నన్ను క్షమించాలి. సింగింగ్ ఈజ్ ఏ టాలెంట్, ప్లేయింగ్ మ్యూజిక్ ఈజ్ ఏ టాలెంట్. ప్రభు పరిచర్యలో మీ తలాంతులు వాడుకుంటున్నారు, చాలా సంతోషం, కాదనడం లేదు. సో ఏదైనా సంపాదించుకుంటే వచ్చేది స్కిల్. తలాంతు వేరే, ఆధ్యాత్మిక వరము వేరే. దేవుడిచ్చిన సామర్థ్యత దేవుని సేవ చేయుటకు, అది ఆధ్యాత్మిక వరం యొక్క నిర్వచనం. మరి మీకు ఏ వరం ఉంది? అందును బట్టి, ఆ విశ్వాస పరిమాణమును బట్టి మీరు దేవుణ్ణి ఆరాధించటం. ఒకసారి మనం రోమా 12వ అధ్యాయంలోనికి వెళ్దాం, చూద్దాం. 3వ వచనము నుండి 8వ వచనం వరకు ఆధ్యాత్మిక వరముల లేఖన భాగం. ఎలాగైతే ఎఫెసీ 4లో చదివారో అలాగున రోమా 12:3 నుంచి 8లో రాయబడ్డది. మీరు జాగ్రత్తగా చూసిన ఎడల మీకు అక్కడ రాయబడ్డ విషయము 3వ వచనములో, తను తాను హెచ్చించుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం. నేను మిమ్మను ఆ వర్డ్ చూడటానికి ఈ లేఖన భాగం చదువుతున్నాను. విశ్వాస పరిమాణ ప్రకారం అన్నమాట. అలాగున మరలా చెప్పబడుతుంది. దానిని కృప అన్న మాట కూడా ఉపయోగి, ఎప్పటికి కూడా వ్యక్తిగతమే కదా. ఎందుకనగా రక్షణ వ్యక్తిగతము కదా. దేర్ ఈజ్ నో వైకేరియస్ ఫెయిత్, దేర్ ఈజ్ వైకేరియస్ అటోన్మెంట్. పాప ప్రాయశ్చిత్తార్థ బలి ఒకరి తరపున యేసు ప్రభు చేశాడు, కానీ ఒకరు విశ్వసించటం వలన మరొకరు రక్షణ పొందరు. నేను నమ్ముట వలన నా పిల్లలు రక్షణ పొందరు, నా పిల్లలు కూడా నా వల్ల విశ్వసిస్తేనే రక్షింపబడతారు. దేర్ ఈజ్ నో వైకేరియస్ ఫెయిత్. ఎంత మంచి భార్య భర్తలైనా, తల్లిదండ్రులైన పిల్లలైనా ఆకలి కొంటే ఎవ్వరికి వారే భుజించాలి. నేను భుజిస్తే నా భార్య ఆకలి తీరదు. రియల్గా మాట్లాడదాం, ప్రాక్టికల్గా మాట్లాడదాం, తీరదు. ఆమె తినాల్సిందే. ఆమె ఆకలి తీరాలంటే ఆమె తినాల్సిందే. సో రక్షణ వ్యక్తిగతమైంది. నేను రక్షింపబడ్డాను, దేవా నీకు స్తోత్రం. సో నీకు ఆధ్యాత్మిక వరాలు ఇవ్వబడి ఉన్నవి, ఒకటి కన్నా ఎక్కువగా విశ్వాస పరిమాణం ఇవ్వబడి ఉన్నది. అందును బట్టి నీవు ఈ రాత్రి సమయమున దేవుని ఆరాధించాలి. ఈ వరాలు బాగుగా అర్థం చేసుకోవటానికి సంఘము అనగా భక్తుడైన పౌలు ఉపయోగించిన ఎగ్జాంపుల్, ఊహా చిత్రము శరీరము. అతడు మాత్రమే పరిశుద్ధాత్మని చేత ఫస్ట్ టైం ఉపయోగించాడు ఆ మాట, బాడీ ఆఫ్ క్రైస్ట్. అది కరెక్ట్గా సంఘమును గురించి వివరిస్తుందని. సో మనము అవయములము, క్రీస్తు శరీరం అవుతే మనము అవయములం. సో అలాగనే యేసు ప్రభును నమ్మితే ఎలాగున క్రీస్తు శరీరములో అవయవం అవుతామో, ముంచట బాప్తిసం తీసుకోవడం వలన సంఘములో సభ్యులం అవుతాం. సో నీకు ఏ వరం ఉందో అనగా, ఏ విశ్వాస పరిమాణము ఉందో అనగా
క్రీస్తు శరీరములో నీవు ఏ అవయవము? ఇన్ అదర్ వర్డ్స్, వేరే మాటలు చెప్పాలంటే, నీవు క్రీస్తు శరీరములో ఈ రాత్రి సమయమున ఇక్కడ ఆలయములో ఉన్నవారు, యూట్యూబ్ ద్వారా లైవ్లో చూస్తున్నవారు, నీవు క్రీస్తు శరీరములో ఏ అవయవమో స్పెసిఫిక్గా గట్టిగా చెప్పగలవా? సూచన వరం ఉందా? మాట్లాడు వరం ఉందా? సర్వింగ్ గిఫ్ట్ ఉందా? ప్రియమైన సంగమా, సూచన వరాలు సూచించినవి నిలిచిపోయినాయి. ఒకసారి మామ్నార్ జిల్లాలో ఒకరింట్లో నేను కూర్చున్నా, మావారే, మా బంధువులు. నేను అలా బయటికి వెళ్ళి వచ్చేసరికి ఒక దైవజనుడు వచ్చి ఉన్నాడు. పేరు ఉపయోగించడం నాకు ఇష్టం లేదు. ఆయన వచ్చి కూర్చున్నాడు, ప్రార్థనలో ఉన్నాడు. నేను వచ్చి కూర్చున్నాను, ప్రార్థన చేశా. ఆయన దేవుని వాక్యం చెప్పారు, ఆయన ప్రార్థన చేశారు. నేను ప్రార్థనలో పాల్గొన్నాను. వారు కానుకిచ్చారు, నేను కానుకిచ్చాను. వందనాలు పాస్టర్ గారు అని చెప్పాను. నేను ఆ కుటుంబంతో అడిగాను, ఆయన చెప్పిన వాక్యం ఏంటి, మీకు అర్థమైందా అని. రాత్రి సమయమున మీతో కూడా పంచుకుంటున్నాను. ఆయన నయమాను గురించి మాట్లాడాడు. నయమాను గొప్పతనం గురించి మాట్లాడి కుష్ఠరోగం ఉందన్నాడు. తర్వాత మాట్లాడుతూ అన్నాడు, ఆ మాట నేను చెప్పాలనుకున్నాను. మెననైట్ బ్రదరన్లో, బ్యాప్టిస్ట్ చర్చిలో, ఇండియా మిషన్లో పరిశుద్ధాత్ముడు లేడు. దిస్ ఈజ్ ద వర్డ్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు లేడా? మెననైట్లో, బ్యాప్టిస్ట్లో, ఇండియా మిషన్లో లేరా? మిషనరీస్ ఏ ఆత్మచేత ఈ దేశాన్ని దర్శించి సువార్త చెప్పి ఆత్మలను రక్షించి సంఘాలను కట్టి వెళ్ళారు? వారి గురించి తలంచుకుంటున్నాం మనము. ఆత్మ లేడా? ఏంటి ఈ సంఘాల్లోనికి వీరు వచ్చి ఆత్మ లేడని చెప్పడం నాకెంతో సిగ్గుకరంగా అనిపిస్తుంది. ఎవరు లేరా దాన్ని అడ్డుకున్న వారు చెప్పడానికి వివరంగా? మా చర్చిలో, మా సిటీలో, కుక్కట్పల్లిలో చిన్నగా సేవకులుండి సంఘాలను పెట్టుకొని దేవుని కొరకు జీవిస్తున్నాగా అన్నీ ఖాళీ అయిపోయినాయి. మల్కాజ్గిరిలో స్టార్ట్ చేశారు ఒకరు. పేర్లు ఉపయోగించడం నాకు ఇష్టం లేదు. మల్కాజ్గిరిలో కూడా చిన్న సంఘాలన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. డబ్బులు ఇచ్చి వేరే సంఘాలను కూడా కొనేసుకున్నారు. ఈయన అమ్ముడు పోయిండు పాస్టర్. కానీ మా సంఘంలో ఒక్కరు కూడా పోలేదు. ఎందుకంటే నేను వారిని ముందే సత్యము చేత కట్టేశా. గూటము పాతి కదులుతుంటే మరీ కొట్టి కట్టేశా. కాబట్టి వాళ్ళ మీద ఎంతో దాడి జరిగింది. మాట్లాడారు, చెప్పారు, రండి అన్నారు, ఒక్కరూ పోలేదు. తిరిగి వారిని తీసుకొని వచ్చారు చర్చిలోకి. మేమెప్పుడు కరెక్టు, మాకే తెలుసని నేను ఎప్పుడూ చెప్పలేదు. ప్రేమతోని ముందు ఫ్రెండ్షిప్ చేద్దాం. నేను అర్థమవుతే నేను మాట్లాడే భాష కూడా మీకు అర్థమవుతుంది. నేను సత్యము బోధిస్తున్నాను. నమ్మితే ఎంత ఇష్టమో సంతోషమో, నమ్మకపోతే కూడా అంతే సంతోషం, అంతే ఇష్టం. నాకు అంతే ఇష్టంతో ఇక్కడి నుంచి వెళ్తా. ఎందుకనగా నేను ప్రసంగించేది సత్యం. 1000 మంది వచ్చినా ప్రసంగిస్తా, అలాగే 10 మంది వచ్చినా ప్రసంగిస్తా, అలాగే. ఎందుకనగా నేను చెప్పేది సత్యం. నాకు తెలుసు ఈ సత్యం వినుటకు దేవుడు ఎవరిని తీసుకొస్తాడో, ఎవరిని తీసుకురాడో, ఎవరి చెవులు మూయాలనుకున్నాడో, ఎవరి కళ్ళు మూయాలనుకున్నాడో ఆయన చేతుల్లో ఉంది, నా చేతుల్లో లేదు. దైవజనుడు ఇలా చూస్తాడు, ఇలా చూడాడు ఎప్పటికి కూడా. దైవజనుడు వాక్యాన్ని చూస్తాడు, వేచి ఉంటాడు. సో సూచన వరాలు లేవు, నిలిచిపోయినాయి. సూచించాయి, నిలిచిపోయినాయి. వెరీ సింపుల్. 1 కొరింథీ 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. 1 కొరింథీ 13వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు చదవాలి మీరు. నాలాకి నిలబడటకు మీరు నాతో సహవాసం చేస్తే హుషారైపోతారు. నాలా నిలబడాలి, మాట్లాడాలి. అలా తయారు చేయడానికే మేము ఉన్నాం. మీరు అలానే ఉండాలి, నేను ఇలా ఉండాలని లేదు. ఇక్కడికి రావాలి, వీధుల్లో నిలబడాలి, నాలాగు నాకు కావాలి అనటానికే దేవుడు నన్ను ఇంతగా చేశాడు. చదవండి దయచేసి. 1 కొరింథీ 13వ అధ్యాయం 8వ వచనం. మగవారు లేరా, నాకు కొడుకు పుట్టాలి, నాకు కొడుకు పుట్టాలి, నాకు బిడ్డ పుట్టొద్దు, నాకు బిడ్డ పుట్టొద్దు, నాకు కొడుకు పుట్టాలని అంటాం కదా. అయ్యలారా, ఇక్కడ ఇచ్చేసిండ్రా మినిస్ట్రీ. మీరు ఒక్క మాట అంటే వాళ్ళు పారిపోతారు, వాళ్ళు రారు, ఊరికే చదువుతున్నారా. అట్లా మీరు ముందుండాలి.
కమాన్ చదవండి. అరే చూసినారా మళ్ళారా, మీరు చూసినారా? వాళ్ళు గట్టిగా కల్లెర్ర చేస్తే మనం పరారు. ప్రేమ శాశ్వత కాలముండును. బాగా చదవండి. ప్రవచనములైనను నిలిచిపోవును, భాషలైనను నిలిచిపోవును. చూడండి అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రవచనములైనను నిలిచిపోవును, భాషలైనను నిలిచిపోవును. 1 కొరింథీ 13:8 tongues shall cease, prophecy shall cease. Tongues shall cease, stop. Prophecy will stop. Cease అంటే stop. ఎప్పుడు నిలిచిపోయినాయి? ఎప్పుడు అనగా 66 గ్రంథం ప్రకటన గ్రంథం ముగిసిన వెంటనే నిలిచిపోయింది. AD 100లోనే నిలిచిపోయినవి. ఇది డిస్పెన్సేషన్. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అస్సలు అర్థం కాకుండా ఉంది. ఇది ఇబ్బందికరంగా ఉంది. దీని గురించి కాపాడుకోవడం అనేది ఉండనే ఉండదు. అర్థమే కాదు. నేను చెప్పాను కదా, నేను బోధించే బైబిల్ కాలేజీలో అందరూ వస్తారు. ఇది నమ్మిన వారు కూడా వస్తారు. నేను బైబిల్ తెరిచి వాళ్ళకు చెప్పేటప్పుడు, సార్ ఇప్పుడు ఏం చేయాలని, ఇటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాకుండా నేను రాలేను సార్ అటు వెళ్ళిపోతాను అన్నవారు కూడా ఉన్నారు. సత్యం అనేది అర్థమయ్యింది. AD 100 66వ గ్రంథం ప్రకటన గ్రంథం ముగిసిన వెంటనే భాషలు నిలిచిపోయినవి, ప్రవచనాలు నిలిచిపోయినవి. ఏదైతే అంత రివీల్ అయిందో ఇక్కడ బయలుపరచబడ్డది. ఇదే ఫైనల్ అథారిటీ, తర్వాత లేదు. భాష అనగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీద కుమ్మరింపబడినప్పుడు సూచన భాషలో మాట్లాడుట. ఆ రోజుల్లో మాట్లాడిన భాషకు అచ్చు హల్లులుంది. గ్లోసా, గ్రీకులో వాడబడ్డ పదము గ్లోసా అనగా హచ్చు హల్లులు కలిగిన భాష. ఇప్పుడు నేను మాట్లాడుతున్న తెలుగు భాషకు హచ్చు హల్లులున్నాయి. నేను మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుంది. ఆ రోజుల్లో మాట్లాడిన ఆ భాష వారికి అర్థమయ్యింది, మాకు అర్థమవుతుంది అన్నారు. అన్నోన్ టంగ్, అన్య భాష అనగా అన్నోన్ టు ద స్పీకర్, నోన్ టు ద హియరర్. మాట్లాడే వారికి తెలియదు, వింటున్న వానికి తెలుస్తుందనగా అర్థమవుతుంది. ఎందుకనగా వినేవాని భాషలైన మాట్లాడుతుండు రాకున్నా. కాబట్టి వినేవాడు ఆశ్చర్యపోయి యేసుప్రభుని నమ్మాడు. మొత్తం మీద 1 కొరింథీ 14 వచనం చెప్పడం లేదు, నువ్వు వెతకాలి. ఏమనుంది? భాషలు అన్యజనుల కొరకే, సంఘము కొరకు కాదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు కాదు, విశ్వాసులకు కాదు అని రాయబడింది. ఇక్కడొచ్చి మరి మీరు ఏంటండి, బయటికి వెళ్ళండి, సువార్త చెప్పండి. అది దాని యొక్క అర్థం. 1 కొరింథీ 13:1 దేవదూతల భాషలతో మాట్లాడినను అంటాడు. అంటే దేవదూతల భాషలు ఉన్నాయని అర్థం. పౌలు ఏమంటుండంటే, నీకు ప్రేమ లేకపోతే నువ్వు ఎన్ని భాషలతో మాట్లాడినాను, అఫ్కోర్స్ దేవదూతల భాషలతో మాట్లాడినా వ్యర్థము అన్నాడు. దేవదూతల భాషను రికమెండ్ చేయలేదు అక్కడ. దేవదూతల భాష పాత నిబంధన గ్రంథంలో చూడండి, ఉందా? ఎక్కడ ఉందా? ఇంకొక వచనం చూపిస్తారా? ఎప్పుడైనా సత్యము బాగా గమనించాలి. సంఘము విశ్వసించాలి, పాటించాలంటే యేసు బోధించి ఉండాలి, ప్రారంభ సంఘము పాటించి ఉండాలి, పత్రికలు వివరించి ఉండాలి. యేసు బోధించింది సువార్తల్లో చూడాలి, సంఘము పాటించింది అపోస్తల కార్యగ్రంథంలో చూడాలి, పత్రికల్లో వివరించింది చూడాలి. మనము సువార్తలు అపోస్తల కార్యగ్రంథంలోనే ఆగినాం, పత్రికలు చూడడం లేదు. మొత్తం బైబిల్ వివరణ కావాలంటే పత్రికలు చదవాలి. పత్రికలో ఉంది బైబిల్ అంతటి సారాంశం, విషయం అంతా. వెరీ సింపుల్. జాబులు ఉత్తరాలు రాసినట్టుగా రాశారు. ఓకే 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 భాషలు ఉన్నాయి, భాషలు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే భాష గిబరిష్ అంటారు, హచ్చు హల్లులు లేనివి మాట్లాడుతున్నారు. సరే ఉందే అనుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఛాలెంజ్ చేయబడ్డది. కమాన్, భాషలు మాట్లాడే వ్యక్తిని పిలిచారు, నిలబెట్టారు. తర్జుమా అనేది కూడా వరమే కదా. ముగ్గురిని కూర్చోబెట్టారు పేపర్ ఇచ్చి. ఆయా రాష్ట్రము ప్రాంతము ముగ్గురికి కూడా తెలియదు ఎవరెవరో. కూర్చోబెట్టి ఈయనను భాషలు మాట్లాడమన్నారు. ఈయన భాషలు మాట్లాడారు, వారు తర్జుమా చేయాలి. 3 పేపర్లలో ఒకే అర్థం ఉండాలన్నా వేరువేరుగా ఉండాలన్నా? ఇప్పుడు మాట్లాడండి మీరు. ఒక్కటే అర్థం ఉండాలి. కమాన్, ఇది ప్రపంచవ్యాప్తంగా ఛాలెంజ్ చేయబడ్డది. నేను మాట్లాడుతుంది కూడా స్పెసిఫిక్గా. అప్పుడు ఆ 3 కూడా ఒకటిగా లేవు, వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి భాషలు నిలిచిపోయినవన్నీ
వరల్డ్ వైడ్గా ఛాలెంజ్ చేయబడ్డది పెద్దల చేత, బైబిల్ పండితుల చేత. భాషలు నిలిచిపోవును. భాషలు నిలిచిపోవును. ఎప్పుడు నిలిచిపోవును అంటే 1 కొరింథీ 13:9 నుండి పరిపూర్ణమైనది వచ్చినప్పుడు అని ఉంది. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు అంటే వీళ్ళు అంటారు యేసు ప్రభు రాకడ వరకని. అక్కడ ఆ పదము యేసు ప్రభు రాకడని సూచించదు. పరిపూర్ణం అనేది వాక్యము. అందుకే నేను పిల్లవానైనప్పుడు పిల్లవాని వల్ల మాట్లాడుతుని, పెద్దవాడైన తర్వాత అద్దములో ముఖాముఖిగా చూచుకుంటుని. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో అద్దం అనగా వాక్కు, అనగా 66వ గ్రంథము, అనగా ప్రవచనం ఎప్పుడైతే నిలిచిపోయిందో భాషలు కూడా నిలిచిపోయినవి అనే అర్థము పౌలు 13వ అధ్యాయంలో చెప్పాడు. 14వ అధ్యాయంలో వివరించడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేసి అర్థము చెప్పకపోతే, తర్జుమా లేకపోతే మౌనంగా ఉండమని చెప్పాడు. భాషలు ఉన్నాయి, యేసు ప్రభు చెప్పాడు, అపొస్తల కార్యగ్రంథంలో మాట్లాడారు. అప్పుడు బైబిల్ కాలంలో 66వ గ్రంథం, ప్రకటన గ్రంథం రాసేంత వరకు భాషలు మాట్లాడారు, ప్రవచనాలు మాట్లాడారు. నేను కాదనడం లేదు. కానీ ఆ తర్వాత నిలిచిపోయినవన్న విషయము ముందే చెప్పబడ్డాయి. ప్రవచనము అనగా డైరెక్ట్ రెవల్యూషన్, దేవుడు ఇలా బయలుపరిచేవాడు. అదే గ్రంథ రూపకంగా రాయబడినది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో పేతురు గారు అంటారు, ఏమంటారంటే, మేము ఆ కొండ మీద యేసు ప్రభు రూపాంతరం పొందినప్పుడు చూసాము, ఇంతకన్నా అమూల్యమైన వాక్యము అదే ఈ వాక్యము, దాన్ని నిర్లక్ష్యం చేసిన ఎడల మీరు చాలా కోల్పోతున్నారన్నాడు. మాకన్నా ఎక్కువ అనుభవాలు ఉన్నాయా మీకు యేసుతో అన్నాడు. ఈ వాక్యమందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అంటాడు. 1 పేతురు 1వ అధ్యాయం. 66 గ్రంథంతో పాటు డైరెక్ట్ రెవల్యూషన్, ప్రత్యక్షత నిలిచిపోయింది. ఇదే ఫైనల్ అథారిటీ. ఆఫ్ కోర్స్ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు బైబిల్ ద్వారానే మాట్లాడతాడు, దేవుడు సంఘం ద్వారానే మాట్లాడతాడు. సంఘం మినహా దేవుడు లేడు, బైబిల్ మినహా దేవుడు లేడు. బాగా గమనించుకోవాలి. సంఘం పిలిపే దేవుని పిలుపు, సంఘం పంపడమే దేవుడు పంపడము. ఆ సంఘము ఈ వాక్యాన్ని చేతపట్టుకొని చేస్తుంది కాబట్టి దేవుడు, సంఘము, బైబిలు వేరుగా లేదు. అంటే ఎంతగా మనము దీనితో ఉండి సంఘముగా పెనవేసుకోవాలనో ఆలోచనలకు రావాల్సినదిగా ఉన్నది. దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నీతో మాట్లాడుతున్న దేవుడు నాతో కూడా మాట్లాడాలి కదా. మరి ఆ బ్రదర్, ఆ సిస్టర్తో కూడా మాట్లాడాలి కదా. ప్రమాణం ఏది అంటే నువ్వు మమ్మల్ని బక్రా చేసుకొని యూజ్ చేసుకోవాలి. సరే, దేవుడు నీతో మాట్లాడుతుండు, ప్రవచనం ఉంది, ప్రత్యక్షత ప్రవచనం ఉంది. హలో, నీకు ధైర్యం ఉంటే 67వ గ్రంథంగా దీనికి చేర్చు. హే దమ్ ఆప్కు కలేజా హే, కుచ్ కలేజా హే ఎక్స్ట్రా. 67వ గ్రంథంగా అతికిస్తావా? ప్రవచనం ఉంది, ఇంకా దైవ ప్రత్యక్షత ఉంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే 67వ గ్రంథంగా అతికిస్తావా? అప్పటి నుంచి ఇప్పటి వరకు చేశారా? ఉందా? లేదే. మరి ఎవరిని మీరు బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారు? ఎందుకు మీ దగ్గరనే పెట్టుకొని ఉన్నారు? ఎందుకు ప్రతి విశ్వాసికి ఇవ్వలేదు? అందుకే ఈ లేఖన భాగాల్లో ఆధ్యాత్మిక వరముల గురించి ప్రతి విశ్వాసికి అని రాయబడింది. రోమా 12వ అధ్యాయంలో చూడండి, దయచేసి తెరవండి. 1 కొరింథీ 12వ అధ్యాయంలో దయచేసి రండి. 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఉంది ప్రతి విశ్వాసి అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. 1 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనము. అయినను అందరి ప్రయోజనము కొరకు, కమాన్, ఏమని రాయబడింది అక్కడ? ప్రతి వానికి. చెప్పండి, ఇప్పుడు మీ పేరు ఏముందో అక్కడ రాసుకోండి. మీ పేరు ఏం పేరో అక్కడ ప్రతివాని దగ్గర రాసుకో. ప్రతివానికి నీ పేరేం పేరు, ఆ పేరు రాసుకొని చదువు. ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అలాగున 11వ వచనములో, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచిచ్చుచు. ప్రతివానికి నేను మాట్లాడుతుంది వరల్డ్తో. నాకు బాగా జ్ఞాపకం ఉంది, చర్చిలో అయినా కొంతమందితో మాట్లాడుతున్నానని. లేదు, నేను గట్టిగా మాట్లాడుతున్నా. ఆన్లైన్ లైవ్లో నడుస్తుంది. లైవ్లో వింటున్న ఓ నా ప్రియ సహోదరులారా, మీకు ఏమైనా డౌట్ ఉంటే నాతో కలవండి. సంత్ తుకారాం గారు ఉన్నారు, దో సాధు మిలే తో బాత్ కర్ లేతే, దో గదే మిలే తో లాత్ మార్ లేతే, లేలే దో బాత్ లేలే దో లాత్ అన్నారు.
अपन साधु है बात कर लेंगे. నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతా, నేను మాట్లాడు, నువ్వు మాట్లాడు. ఒక కొలిక్కి వస్తుంది. దేవుడే మహిమ పొందాలి. నమ్మినా నమ్మకపోయినా నో ప్రాబ్లం. ప్రభు సహాయం చేస్తాడు. స్నేహం చేద్దాం, మాట్లాడదాం, సావాసం చేద్దాం. ఇలాగనే ఎంతోమంది మా చర్చిలోకి వస్తే మేము ఎప్పుడు బాధ పెట్టలేదు, సావాసం చేసాం. తెలియదు ఏం చేయమంటాం, అలానే వెళ్ళాలి, సాగాలి. ఒక రోజున దేవుడు కళ్ళు తెరుస్తాడు. సో ఇక్కడ ప్రతివానికనుంది. ఎఫెసీ పత్రికలో కూడా ప్రతివానికి అన్న మాట రాయబడింది. నీకు 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 ఒకటి కన్నా ఎక్కువ ఆధ్యాత్మిక వరాలు ఇచ్చాం. సో సూచన వరాలు సూచించావి, ఆగిపోయావి లేవు. ఇది విషయం. ఈ విషయంలో గట్టిగా ఉండాలి. ఏమాత్రం కూడా షాడో ఆఫ్ డౌట్తో ఉండకూడదు. ఉన్నావా, ప్రవేశం జరిగిందా, అల్లరే అల్లరి, అటులాగు ఇటులాగు. ఉన్నవి ఏంటంటే ఎగ్జిస్టెన్స్లోని మాట్లాడు వరాలు, పనిచేయి వరాలు. మాట్లాడు వరాలు అంటే నోటితో. మరి ఎఫెసీ 4వ అధ్యాయంలో కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా అన్న మాట ఉంది కదా సార్. అవి ఆగిపోయేవి అన్నావు కదా, ఎలా అర్థం చేసుకోవాలంటే అదే ఎఫెసీ 2:20లో అన్నాడు, పునాది, సంఘ పునాది కాలము వరకే అపోస్తులు ప్రవక్తలు పనిచేశారు. కాబట్టి అవి సంఘ పునాది కాలం వరకే వాడబడ్డాయి, ఆ తర్వాత లేదు. నో అపోస్టల్ నౌ, నో ప్రాఫెట్ నౌ. అపోస్తలు అనగా యేసును కల్లారా చూచిన వాడు, యేసు చేత పంపినవాడు. ఆ అర్థంతో ఎవరు లేరు. సంఘము పంపుతూ ఉంది మిషనరీస్, ఆ అర్థంతో నువ్వు అపోస్తలుడవే. కానీ వారి వలె, ఆ 12 వలె మనము కాదు. అట్లాగైతే ఏ హాస్పిటల్ ఉండదు, గాంధీ హాస్పిటల్ అసలే ఉండకూడదు. ఎందుకనగా నీకుంది కదా దైవ స్వస్థత. వాళ్ళే ఎక్కువగా టాబ్లెట్స్ వేసుకుంటారు, ఇలా దైవ స్వస్థత చెప్తా అన్నవాళ్ళే. మరి నీకెందుకు? దానికి ఇంకో విధంగా చెప్తారు. దేవుడు ఉన్నాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, నో డౌట్. ఇప్పటికీ స్వస్థపరుస్తాడు దేవుడు, ఇప్పటికీ దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ నేను స్వస్థపరచలేను. నేను అడుగుతాను దేవుని స్వస్థపరచమని, అది ఆయన ఇష్టం. స్వస్థపరిస్తే ఆయన ఇష్టం, స్వస్థపరచకపోతే ఆయన ఇష్టం. సో మాట్లాడు వరాలు, పనిచేయి వరాలు మాత్రమే ఉన్నాయి. మరి మీలో ఎంతమందికి మాట్లాడు వరాలు ఉన్నాయి, పనిచేయి వరాలు ఉన్నాయి? మాట్లాడేవారు మాట్లాడాలి, పని చేసేవాళ్ళు మాట్లాడకూడదు. గొడవ అంతా ఇదే. శరీరంలో నీకు మాట్లాడే వరం లేదయ్యా అని అంటే నేను మాట్లాడతాను. నీకు లేదయ్యా, నా మాట ద్వారా వినడు. ఏం చేయాలి? ఇంక అట్టనే పోతుంది బండి మనది. నీకు పని చేసే వరం ఉంది, నువ్వు మాట్లాడే వరం ఉంది, బ్రదర్ సిస్టర్ రండి అని అంటే నాకు లేదు, నేను రాను అట్లా అంటారు. కానీ వాళ్ళు కానీ నిలబెడతారు అనుకో, స్పీడ్ ఎక్స్ప్రెస్గా ఉంటుంది అది. సో నీకుంది మాట్లాడు వరము, నీకుంది పనిచే వరము, నీకుంది కానీ నీకు తెలియదు. ఈ రాత్రి సమయమున విశ్వాస ప్రమాణము నీకు ఇవ్వబడి ఉండగా సంగమా, ఆ ప్రకారము విశ్వాస పరిమాణము కూడా ఇవ్వబడి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్గా స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి చెప్తున్నాను అర్థం కావటానికి. ఎందుకనగా అవి చాలా ప్రాముఖ్యమైనవి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు. నీకున్నాయి. దేవుడు నిన్ను దీవించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చాడు. ఎఫెసీ 1:13 పరిశుద్ధాత్మని బాప్తీసము యేసు ప్రభు నమ్మిన వెంటనే విశ్వాసిలో జరిగిపోతుందని ఎఫెసీ 13, తీతు 2వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయములో బాగా తేటగా చెప్పబడ్డది. పొందడం ఒకేసారి, నింపబడడం అనేక సార్లు. పొందినవాడే నింపబడతాడు. మనలో ఆత్మ లేడంట. మెననైట్ బ్రదర్లో ఆత్మ లేడు. ఎందుకంటే ఇంత మంచిగా పాటలు పాడతాము, మౌనం కూర్చుంటాము, సిస్టమేటిక్ ఉంటుంది, బాగా ఎగురులాడాలి. ఇది ఆత్మ. అల్లరికి కర్త కాడు అని అంటే వీళ్ళు స్లీపింగ్ ఇన్ ద క్రాలింగ్ ఇన్ ద స్పిరిట్, కిస్సింగ్ ఇన్ ద స్పిరిట్, బట్టలు పోయినవి తెలియదు, ఏం చేస్తున్నో తెలియదు, స్విమ్మింగ్ ఇన్ ద స్పిరిట్ అంట. ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. మనకు ఆత్మ లేడంట, అందుకొరకే మనం ఇట్లా ఉన్నామంట. మీరు చేసేవన్నీ కూడా బైబిల్లో లేవు. ఆత్మ ఉంటే లేవు.
ఆత్మను గురించి బైబిల్ ఏమని చెప్తుందో, న్యూమటాలజీ, ద డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్ పూర్తిగా అర్థం చేసుకుంటే అలాగునా ఉండరు. అలోగరైజేషన్, ఆధ్యాత్మికంగా చెప్పడము, అక్షరము చంపును ఆత్మ జీవింపజేయును అని అంటారు. లేలే దాని అర్థం అది కాదు. ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆత్మ లేని అక్షరము చంపును, ఆత్మ ఉన్న అక్షరము జీవింపచేయును. ఎందుకనగా ధర్మశాస్త్రాన్ని యూదులు పట్టుకున్నారు, దాన్ని అర్థం చేసుకుంటలేరు. కాబట్టి యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ జీసస్ అన్నాడు పౌలు. మనం అక్షరమే పట్టుకుంటామంట. అట్లాగా దాన్ని చూడాల్సింది ఇట్లా కళ్ళు మూసుకొని చూడాలంట. ఏం చూస్తే ఏం కనబడుతుంది? కళ్ళు మూసుకొని చూస్తే నాకు అర్థం కాదు. ఏం కనబడుతుందండి? ఎవరిని మాయ చేయటానికండి? సో యేసు ప్రభువును ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించారో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చాడు. మీరందరూ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్. ఎవరైనా వచ్చి కాదు అని అంటే నమ్మకూడదు. బైబిల్ను నమ్మాలి. మనిషిని మాట ఫైనల్ కాదు, బైబిల్ మాట ఫైనల్. రోజు ఆత్మచేత మనము నింపబడుతూ ఉంటాము. నింపుము అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ కాబట్టి మనం నింపబడుతూ ఉండాలి. అది మనం చేయాల్సిన పని. సో ఎప్పుడైతే మనం యేసు ప్రభుని నమ్మామో, పరిశుద్ధాత్మని అభిషేకం జరిగిందో, ఒకటి కన్నా ఎక్కువ ఆధ్యాత్మిక వరముల చేత ఆశీర్వదింపబడ్డామన్న విషయమే విశ్వాస పరిమాణం. మాటల వరము చేత, సర్వింగ్ గిఫ్ట్ చేత నీ ఒకటి కన్నా ఎక్కువ ఆధ్యాత్మిక వరముల చేత ఆశీర్వదింపబడ్డాం. సార్ ఏమో అంటున్నాడు, 1000 రూపాయల నోట్ల కట్ట ఉందని నా దగ్గర అని. చూసుకోండి ఇప్పుడు వెంటనే జోబులు చూసుకుంటలేరు మీరు. అంతగా రియల్ ఇది చూసుకోవాలి మీరు. నేను చూపిస్తా ఇప్పుడు, అదేదో మీ జోబులో ఉన్నది నేను చూపిస్తా ఇప్పుడు. మీ హృదయంలో ఉన్న ఆధ్యాత్మిక వరం గురించి నేను చూపిస్తాను సింపుల్గా. ఒకసారి నేను హోటల్కి వెళ్ళాను, సువార్త చెప్పి వచ్చి హోటల్ కూర్చొని ఎక్ చా బాబు అన్న తీసుకొచ్చాడు. చా తాగితే చప్పగుంది. ఏ బాబు చక్కెర నయ్యే అన్న. సాబ్ చక్కెర నీచే హే అన్నాడు. వా చెంచా హే లేకే మిలావ్ అబ్ పియో కైసే రేతా దేఖో అన్నాడు. చెంచా తీసుకున్న కలిపిన తాగితే బాబు చక్కెర హే పోయి అని అంటున్నాడు. ఆప్కే అందర్ బి స్పిరిచువల్ గిఫ్ట్ హే మిలావట్. మిలావ్ ఏంటిది? అది కలిపేది వెరీ సింపుల్. ఏంటంటే మీకు తెలియదు, మాకు తెలుసు, మేము గుర్తుపట్టగలం. మాకు ఆ నాలెడ్జ్ ఉంది. పాస్టర్ గారికి ఆ నాలెడ్జ్ ఉంది. పాస్టర్ గారు గుర్తుపట్టగలరు. నేను చెప్పాను కదా, సంఘము గుర్తించడమే దేవుడు గుర్తించుట, సంఘము పంపడమే దేవుడు పంపుట, సంఘము పిలవడమే దేవుడు పిలుచుట. సంఘం పిలిచేంత వరకు రాకూడదు. దేవుడు నన్ను పిలిచిందని సంఘాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారు కొంతమంది అక్కడక్కడ. వాళ్ళంతా కూడా సఫర్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరూ కూడా సిస్టంలో లేరని అర్థం. సంఘం మినహా దేవుడు లేడు. కనబడని దేవుడు, కనబడే సంఘం. ఈ సంఘానికి కౌన్సిల్ను దేవుడిచ్చాడు. వారికి ఈ పరిజ్ఞానం ఉంది, వారు గుర్తించగలరు. వారికి ఇచ్చిన ఈ 2 సంవత్సరాల టర్ములో వాళ్ళు చెప్తారు. కాబట్టి నీలో ఉన్న వరము నీకు తెలియదు. నీలో ఉన్న వరము నీకు తెలియపరచబడాలంటే సంఘము నీకు చెప్తుంది, సంఘ పెద్దలు నీకు తెలియపరుస్తారు. ఎలా? అది ఎలా నువ్వు తెలుసుకునేదంటే, నీవు ఎప్పుడైతే, ఓ విశ్వాసి, నీవు ఎప్పుడైతే సంఘములో బేషరతుగా నీ స్థాయిని మరిచి పని చేస్తావో, ఏ పని అయినా నీవు సంఘములో నీ స్థాయిని మరిచి పని చేస్తావో, కౌన్సిల్ గారు చూసి నీకు ఈ వరం ఉంది, ఈ వరము లేదని చెప్తారు. కాబట్టి నీ వరము నీవు గుర్తించేంత వరకు నువ్వు అన్నిట్లో ఏలు పెట్టాలి. ఏంట్రా అన్నిట్లో ఏలు పెడుతున్నావు అంటారే. ఎందుకంటే నా వరం ఏందో గుర్తుపట్టడానికి అన్నిట్లో ఏలు పెడుతున్నా. అన్నీ పాట పాడు, వాయిద్యం వాయించు, వాక్యం చెప్పు, ప్రార్థన చేయి, ఏం పని చెప్తే ఆ పని చూసినా చూడకపోయినా అన్ని పనులు చేయాలి. చేస్తే పెద్దలు ఇట్లా చూస్తూ ఉంటారు, ఏమనరు. చూసి నీకు ఈ వరం ఉంది. వరమున్నా లేకున్నా మనం అందరము సువార్త చెప్పాలని బైబిల్ చెప్తుంది. ప్రతి విశ్వాసి సువార్త చెప్పాలి. అయితే తిరకాసు గమనించాలి.
సువార్త చెప్పే ప్రతి విశ్వాసి సువార్థికుడు కాడు. ఇక్కడే తిరకాసు. సువార్థికుడు అనగా ఆధ్యాత్మిక వరం. సువార్త చెప్పడం అనగా జనరల్ కమిషన్ గివెన్ టు ద చర్చ్. అందరూ జనరల్గా చేయాలి. కానీ వరం ఉన్నవాడు ఇలా నిలబడి చెప్తే ఆల్టర్ కాల్ ఇస్తే చేతులు ఇట్లా పోతాయి. వరం లేనివాడు చెప్తే చేతులన్నీ ఇట్లా ఉంటాయి గమ్మున. అక్కడ గుర్తుపట్టుకోవాలి. అందుకొరకే నీవు మాట్లాడే వరం ఉంటే నువ్వు ఆల్టర్ కాల్ ఇచ్చి చూడు, నీ వరము అర్థమవుతుంది. ఇవన్నీ చర్చి కౌన్సిల్ వారు మీకు తెలియపరుస్తారు. కాబట్టి మీరు బేషరతుగా మీ స్థాయిని మర్చి, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు ఎవరైనా అన్ని పనులు చేయండి, వాలంటరీగా చేయండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వాలంటరీగా ఇష్టపూర్వకంగా తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. మనల్ని రక్షించుటకు కలువరి శిలువలో వాలంటరీగా చనిపోయాడు, తిరిగి లేచాడు, సజీవుడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు, రానయ్యున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము వాలంటరీగా ఆయన వలె సేవ చేయాలి. ఫ్రీ గిఫ్ట్ సాల్వేషన్, సర్వీస్ కూడా ఫ్రీగా చేయాలని రాయబడి ఉన్నది. ఎవరో పిలవాలి, హలో బ్రదర్, హలో బ్రదర్, హలో సిస్టర్ అనేది వెయిటే చేయకూడదు. మనం ఆ సిస్టంలోనికి వెళ్ళకూడదు. వెళ్ళినవా నీకు ఏ వరము చేత దేవుడు ఆస్వాదించాడో నువ్వు గుర్తించవు, నువ్వు అలానే ఉంటావు. ఓకే, వరమును ఉపయోగించుకోకపోతే ఎంత నష్టమో మీకు తెలుసా? వరమును గుర్తించకపోతే, ప్రభుని నమ్మిన తర్వాత ఇంతకాలం అయినాక గుర్తించకపోతే నష్టము, గుర్తించిన తర్వాత ఉపయోగించకపోతే కూడా నష్టం. ఆధ్యాత్మిక వరము మన క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడలేదు సుమా. ఆధ్యాత్మిక వరము సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడి ఉన్నది. ఈ సాయంకాల సమయమున దేవుడిచ్చిన మాట్లాడు వరము నేను ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు చెప్తున్నాను. నాకు తెలుసు నిజంగా రక్షింపబడిన వ్యక్తి, నిజంగా పరిశుద్ధాత్మ దేవుని పొందిన వారు ఈ పరిశుద్ధాత్మని చేత చెప్పబడిన సత్యము ఖచ్చితంగా నిన్ను ఊరుకొనివ్వదు, పని చేస్తుంది, మాట్లాడుతుంది. ఆత్మ మాట్లాడుకుంటారు. ఆత్మ లేనివాడు న్యాచురల్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ స్పిరిచువల్ థింగ్స్. ప్రకృతి సంబంధి అయిన వాడు ఆధ్యాత్మిక సంగతులను అర్థం చేసుకోలేడని 1 కొరింథీ 3వ అధ్యాయంలో చెప్పబడ్డది. అనగా రక్షింపబడలేదు, పరిశుద్ధాత్ముడు లేడు. యు కాంట్ అండర్స్టాండ్. నీ ద్వారా అల్లరి తప్ప ఇంకొకటి ఉండదు. కాబట్టి రక్షణ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. గ్యారంటీగా మనము పనులు చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక వరము మీకు తెలుసా? మీరు గుర్తించారా? మీరు ఉపయోగిస్తున్నారా? ఎవరి కొరకు ఉపయోగిస్తున్నారు? ప్రారంభ సంఘములో కొద్దిమంది ఉన్నారు, కొంత సరుకుండే ఎక్కువ పని చేశారు. వావ్! అపోస్తల కార్యగ్రంథములో ప్రారంభ సంఘములో కొద్దిమంది కొంత సరికే ఎక్కువ పని చేశారు. నేటి సంఘములో ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ సరుకుంది, కానీ కొంత పనే జరుగుతుంది. కారణం ఏంటంటే ఏమన్నారు అంటే, ప్రారంభ సంఘము పరిశుద్ధాత్ముని చేత వాడబడ్డారు. నేటి సంఘము పరిశుద్ధాత్మునే వాడుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడా కొంచెం బయట ఉండు, మళ్ళీ తర్వాత రా, మా పనులు జరగని. అందుకొరకే అలాగునా ఉంది. ఉన్నదంతా ఏంది? పరిశుద్ధాత్మని కార్యాల దైవ పరాక్రమమును బట్టి కీర్తనాకారుడు దేవుని అన్ని వాద్యములతో దేవాలయమును చేరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆరాధించన్నాడు. ఓ నా ప్రియ సంగమా, సార్వత్రిక సంగమా, స్థానిక సంగమా, దైవ పరాక్రమముతో దేవుణ్ణి ఆరాధించు. దైవ పరాక్రమం అనగా విశ్వాస ప్రమాణము ప్రకారము విశ్వాస పరిమాణం ఇవ్వబడ్డది. ఆ పరిమాణములో మచ్చుతునకగా ఒక విషయము మనము వివరంగా తెలుసుకున్నాము. అది మనకెంతో పర్సనల్ది. అదేందనగా ఆధ్యాత్మిక వరము, అది దైవ పరాక్రమం. వ్యాలర్, గాడ్స్ వ్యాలర్, పరాక్రమం. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరాక్రమం ఎంతనో రైట్ వేగా ఉన్నప్పుడు మనం ఎంతగా కార్యాలు చూస్తామో
దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇది వన్ మ్యాన్తో జరగదు, కొద్దిమంది కౌన్సిల్తో జరగదు. ప్రతి విశ్వాసి బేషరతుగా సంఘమునకు వచ్చి వాలంటరీగా అన్ని పనులు చేయటం ద్వారా మీ వరములు గుర్తింపబడతాయి. ఆ వరములు గుర్తించడమే దేవుడు నీకిచ్చే అభిషేకం, దేవుడిచ్చే పిలుపు. క్రీస్తు శరీరములో ఏ అవయవం ఉన్నావో నీకు తెలుస్తుంది. కాబట్టి తెలియని వారు, తెలుసు నాకు అని అంటే సంతోషం, దేవునికి స్తోత్రం, ఆరాధన చేయండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. తెలియని వారు ఈ రోజుతో మీరు డెడికేట్ చేసుకోవాలి. ప్రభువా, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాయన, ఈ విషయమై నాకు క్లారిటీ వచ్చింది. ఇదిగో నేను ఈ రోజు నుంచి వాలంటరీగా బేషరతుగా నా స్థాయిని మరిచి నేను పెద్దవానికైనా చిన్నవానికైనా పనికి లోబడతాను, పని చేస్తాను, అన్ని పనులు చేస్తాను. అయ్యా, నాలో ఉన్న వరము ఏది? మాట్లాడు వరమా, పనిచేయ వరమా? నా సంఘ పెద్దల ద్వారా తెలియపరచండి. నేను నీ శరీరంలో ఏ అవయమై ఉన్నాను నాకు తెలియపరచండి అని ఈరోజు నీవు తీర్మానం చేసుకొని వచ్చే వార్షికోత్సవంలో నువ్వు చెప్పగలగాలి. పాస్టర్ గారికి చెప్పగలగాలి, మీ కౌన్సిల్కి చెప్పగలగాలి. అది ఎంత పిక్చర్ నీ గురించి ఇస్తుందంటే, తేటగా నీవెవరో ఏమైనావో క్లియర్ పిక్చర్ ఇస్తుంది. అదే దైవ గుర్తింపు, అదే బహుమానము, అదే అభిషేకము. బహుమానులు పొందినంతగా నీ సాక్ష్య జీవితముతో సంఘము ద్వారా, సంఘము కొరకు, సంఘము చేత మనము బ్రతుకుతాం.